హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకు 22వ తేదీ జరిగినటువంటి మ్యారేజ్కి మల్లివేలి ఫంక్షన్ కూడా మనకే ఇచ్చారనమాట. ఈ మల్లివేలి ఫంక్షన్లో చేసినటువంటి ఐటమ్స్ మటన్ కర్రీ, చికెన్, మహారాణి చికెన్ ఉందన్నమాట. మహారాణి చికెన్ ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చూద్దాం. వచ్చేసి మా మాస్టర్ భాష అయితే బయట మటన్ కర్రీ అండ్ కలర్ రైస్ అయితే పెట్టారనమాట. మహారాణి చికెన్కి వచ్చేసి ముందుగా దానికి మసాలాలన్నీ వేసి ఆయిల్లో వేసి తీస్తున్నారనమాట. ఈ ఆయిల్లో వేసి తీసిన తర్వాత వచ్చేసి దానికి తలగా కొట్టాల్సి వస్తుంది. కలర్ రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాస్మతితో అయితే వేశారనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అలాగే వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి పప్పు, రసం, వైట్ రైస్ కూడా ఉందన్నమాట. పెరుగు చట్నీ, పెరుగు మరియు వచ్చేసి అలసంద వడ కూడా ఉంది. మటన్ కర్రీ బయట అయితే చేస్తున్నారు చూడండి. మటన్ కర్రీ చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా అలాగే వస్తుందన్నమాట. ఇంకా అలసంద వడ అయితే మా మాస్టర్ భాష అన్న వేస్తున్నాడు. ఆ అలసంద వడ అయిన తర్వాత వచ్చేసి ఇంకా అన్ని ఒక్కో ఐటమ్ అయితే మేమైతే దించేస్తున్నాం అనమాట. పెరుగు చట్నీ కూడా కలిపేస్తున్నాను. పెరుగు చట్నీకి వచ్చేసి ఆ కీరా మరియు క్యారెట్ అయితే వేయమన్నారు స్పెషల్గా. ఇంకా కీరా క్యారెట్ కూడా అన్ని కట్ చేసి వేసేసాను అనమాట. వచ్చేసి అన్ని సప్లైర్స్ అయితే వచ్చారు. అన్ని రకాల ఐటమ్స్ అన్ని పికప్ చేసుకుంటున్నారు. కలర్ రైస్ కూడా దమ్ తీసామన్నమాట. చూడండి బాగా వచ్చింది. ఇంకొచ్చేసి మహారాణి చికెన్కి వచ్చేసి హండా పెట్టి ఆయిల్ వేసి దాంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్టు మరియు ఎర్రగడ్డలు, క్యాప్సికమ్ అన్నీ వేసారనమాట. అన్నీ వేసిన తర్వాత వచ్చేసి వాటికి సంబంధించినటువంటి మసాలాలన్నీ వేస్తున్నారు అన్నమాట. ఆ మసాలాలు వేసిన తర్వాత వచ్చేసి మనకి టమాటా సాస్ మరియు చిల్లీ సాస్ మరియు వచ్చేసి సోయా సాసు, టేస్టింగ్ సాల్ట్, పెరుగు అన్నీ వేసి కలిపేసాడు అనమాట. ఇవన్నీ కలిపేసిన తర్వాత వచ్చేసి ఇంకా పైన చికెన్ వేసి చికెన్ అంతా బాగా కలుపుతున్నాడు. చూడండి నోరు ఊరించే మహారాణి చికెన్ అయితే మహారాణి లాగా చేస్తాడనమాట. మహారాణిని ఎలా ముస్తాబు చేస్తామో అలా చేస్తారనమాట. కాబట్టి దీని పేరు మహారాణి చికెన్ అని పెట్టారనమాట. వచ్చేసి రకరకాలుగా అన్ని ఐటమ్స్ మీకు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా ఫైనల్లీ దానికైతే మనకు జీడిపప్పు వేసారనమాట. చూడండి నోరు ఊరించి మహారాణి చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోతున్న తర్వాత వచ్చేసి మాకు బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్కి వచ్చేసి పైన మసాలాన్ని వేసాము. బయట మా మాస్టర్ మహారాణి చికెన్ వేసే లోపల నేను అలసంద వడ అలా వేసాను అనమాట. ఇంకొచ్చేసి మేము అన్ని తినడానికైతే సిద్ధం చేసుకున్నాం. మేము అన్ని రకాల ఐటమ్స్ అయితే తీసి పెట్టుకున్నాం అనమాట. తీసుకుంటానే మా ఫ్రెండ్ కళ్యాణ్ అనమాట ఎంత తినాలా ఎలా తినాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇంకా మటన్ కర్రీ వచ్చేసి మహేష్ బాబు వేసుకున్నాడు. ఇంకా నేను కూడా వేసుకున్నాను అనమాట. చికెన్ మటన్ కర్రీ నాకైతే బోన్తో కూడినటువంటి మంచి మటన్ ముక్క అయితే వచ్చింది. నోరు ఊరించి మటన్ కర్రీ చాలా బాగుందనమాట. ఫుల్గా అయితే తినేసాం. ఇంకా తినేసిన తర్వాత వచ్చేసి ఈరోజు మాకు ఫిబ్రవరిలో జరిగినటువంటి సీజన్లో పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, ఎంగేజ్మెంట్ అన్ని మల్లెపెళ్ళిళ్ళు అన్నీ కలిపి మేము 9 పనులు చేసాము. 9 పనులకు గాను నాకు 22,500 వచ్చింది. ఒక 500 అయితే ఎక్స్ట్రా ఇచ్చాడనమాట మా మాస్టర్ భాష అన్న. తర్వాత వచ్చేసి మహేష్ బాబుది కూడా సెటిల్మెంట్ చేస్తున్నాడు. నాకంటే ఒక మహేష్ బాబుకి అయితే 5,000 అయితే ఎక్స్ట్రా వచ్చింది. థ్యాంక్ యూ.